ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అలా ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మెయిల్కి వస్తాయి. అప్పుడు అందరికంటే ముందు నా వీడియోస్ మీరు చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం డెటాల్ మామ్స్ కిట్ ఫ్రీగా ఏ విధంగా పొందాలో చూద్దాం. చూడండి, ముందుగా మీ మొబైల్లో కానీ మీ పీసీలో కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డెటాల్స్ అంటే లైబ్రేట్ డెటాల్ అని టైప్ చేయండి. లైబ్రేట్ డెటాల్ అని టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ని ఓపెన్ చేయండి. లేదంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచైనా మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత మీ మొబైల్లో కానీ పీసీలో కానీ ఫస్ట్లో మీకు కింద చూసినట్లయితే మనకు 6 ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయని చెప్తున్నారు. 130 గల వస్తువులు, మనకు 130 విలువ గల వస్తువులు మనకు ఫ్రీగా వస్తాయన్నమాట. షిప్పింగ్ ఛార్జెస్ మనం ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత షిప్పింగ్ ఛార్జెస్ ఉంటే అంత షిప్పింగ్ ఛార్జెస్ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్, మీరు జెండర్ మేలా ఫీమేలా, అదేవిధంగా ఏజ్ ఎంత ఉంది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇండియనా లేకపోతే నాన్ ఇండియనా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు సిటీ ఏదైతే సిటీ ఉంటుంది పిన్ కోడ్ ఇచ్చేయండి. ఇక్కడ మీరు కంప్లీట్ అడ్రస్, మీరు ఏదైతే ప్రోడక్ట్ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నో ఆ అడ్రస్కి ఇచ్చేయండి. అడ్రస్ మొత్తం ఇచ్చేసిన తర్వాత నేనైతే నా అడ్రస్ మొత్తం ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి నేను కిందికి వచ్చేస్తున్నాను. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టిక్ మార్క్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్లో టిక్ చేసేసి ఇక్కడ మీకు కింద గెట్ యువర్ ఫ్రీ ప్యాక్ నవ్ అని ఉంటుంది. అక్కడ మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. మీ అడ్రస్ మొత్తం ఇచ్చేసేయండి. ఏజ్ 24 అబోవ్ పెట్టండి. 24 అబోవ్ పెడితేనే మీకు వస్తుంది అనమాట. ఇక్కడ గెట్ ఫ్రీ ప్యాక్ నవ్ ఉంది కదా గ్రీన్లో, అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ట్యాప్ చేసిన వెంటనే మీకు 1 ఓటీపీ వస్తుంది. మీ మొబైల్కి ఏదైతే మీరు నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ ఓటీపీ మీద అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు వెరిఫై అయిపోతుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా మీ మొబైల్కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. చూడండి, నాకైతే వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. ఆ కోడ్ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వెరిఫై మీద ట్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెరిఫై ట్యాప్ చేయగానే మనకు ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. అప్డేట్ చిల్డ్రన్ డీటెయిల్స్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు చిల్డ్రన్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు చిల్డ్రన్స్ ఉన్నా లేకపోయినా ఫ్రీగా ప్రొడక్ట్స్ పొందాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 1 చైల్డ్ సెలెక్ట్ చేశాను. చైల్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏజ్ ఎంతో సెలెక్ట్ చేసుకుంటుంది. 1 ఇయర్ బిలో పెట్టండి. మీరు ఏజ్ మీరు కనుక్కొని 1 ఇయర్ బిలో పెట్టేసి మేలా ఫీమేల్ ఇచ్చేసి ఇక్కడ టిక్ చేయండి. బాక్స్ ఉంది, చెక్ బాక్స్ ఉంది కదా, ఆ చెక్ బాక్స్ మీద టిక్ చేసి ప్రొసీడ్ మీద ట్యాప్ చేయండి. నేనైతే టిక్ బాక్స్ మీద టిక్ చేసేసి ప్రొసీడ్ మీద ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్రొసీడ్ మీద ప్రెస్ చేయగానే మనకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. చూడండి, మీరు గమనించినట్లయితే ఈ విధంగా ప్రొసీడ్ వ్యాలిడేట్ అయిపోతుంది అన్నమాట. డీటెయిల్స్ అనేవి తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత ప్రోమో కూడా అదే అప్లై అయిపోతుంది అన్నమాట. ఆటోమేటిక్గా డెటాల్ 100 అనే ప్రోమో కూడా అప్లై అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మొత్తం ప్రొడక్ట్స్ వాల్యూ వచ్చేసి 130 రూపీస్ అనమాట. షిప్పింగ్ ఛార్జెస్ మనం 49 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆ 49 రూపీస్ కూడా మనము అంటే ఫోన్పే ద్వారా పే చేయడం ద్వారా మనకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మనకు పడేదంతా 19 రూపీస్ మాత్రమే. ఒకవేళ మీకు ఫోన్పే లేకపోతే 49 రూపీస్ పే చేసేసి ప్రొడక్ట్స్ అనేవి పొందొచ్చు అనమాట. 49 రూపీస్కి ఈ ప్రొడక్ట్స్ అనేది చాలా బెస్ట్ అనమాట. ఫ్రెండ్స్, మీరు కిందకి స్క్రోల్ ఆన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏ విధంగా పే చేయాలో చూపిస్తుందో. డెబిట్ కార్డ్, పేటిఎం ఆర్ ఫోన్పే. మనం ఫోన్పే ద్వారా పే చేసినట్లయితే మనకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మనకు ఈ ప్రొడక్ట్స్ పడేది 19 రూపీస్ మాత్రమే. ఇక్కడ ప్రొసీడ్ టు పే ఉంది కదా, అక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే స్క్రీన్ అయితే ఈ విధంగా మన నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఫోన్పే యాప్ అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ ఫోన్పే ఆప్షన్, ఇక్కడ ఫోన్పే మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఆప్షన్ అయితే ఈ విధంగా నెక్స్ట్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ పే నవ్ ఉంది కదా, పే నవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేశాక మనకు మీ ఫోన్పే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. మీ ఫోన్పే యాప్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో, లింక్ ఉంటుందో ఆ మొబైల్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ ఓటీపీ వస్తుందన్నమాట. మీ మొబైల్కి ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. 5 డేస్ ఓటీపీ వస్తుంది. చూడండి, ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయండి. 5 డేస్ మీద ఓటీపీ ఎంటర్ చేసి
చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసాక లాగిన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే చూడండి, క్యాష్ బ్యాక్ అప్లైడ్ 30 రూపీస్. మన క్యాష్ బ్యాక్ అనేది వెంటనే పే చేసిన వెంటనే నా 49 రూపీస్ పే చేస్తే మనకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం పే చేయాల్సిన మనకు ఈ ప్రొడక్ట్స్ పడేది 19 రూపీస్ మాత్రమే అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పే మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, పే 49 ఉంది కదా, ఆ 49 మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేశాక స్క్రీన్ అయితే ఈ విధంగా మారిపోతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన మొబైల్ యాప్కి ఒక మెసేజ్ వెళ్తుంది అనమాట, రిక్వెస్ట్ పే చేయమని చెప్పేసి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫోన్పే యాప్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మనకు రిక్వెస్ట్ 49 రూపీస్ పే చేయమని రిక్వెస్ట్ అయితే వెళ్తుంది అనమాట. చూడండి, నేనైతే నా ఫోన్పే యాప్ని ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ బై ఉంటుంది. ఇక్కడ పే నౌ ఉంది కదా, పే మీద ప్రెస్ చేయగానే ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా 49 రూపీస్ పే అవుతుంది. పే అయిన తర్వాత ఇక్కడ మనం సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ పిన్ అని ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది మనకు. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా, ఇక్కడ అయిపోయినట్టు పేమెంట్ అనేది అయిపోతుంది. వెంటనే మనకు 49 రూపీస్ పే చేసిన తర్వాత 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. వెంటనే వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు చూద్దాం, మనం బ్యాక్ వెళ్ళేసి యాప్లోకి వెళ్ళేసిన తర్వాత మనకు ఆర్డర్ అయితే ప్లేస్మెంట్ అయిపోయింది. 49 రూపీస్ పే చేసాము, మనకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. మనం పడిందంతా 19 రూపీస్ మాత్రమే. ఇప్పుడు ట్రాక్ ఆర్డర్ మీద ప్రెస్ చేసాము అనుకోండి, మనకు ఈ డీటెయిల్స్ స్టేటస్ మొత్తం ఈ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ ఎక్కడ ఉందో మనకు కొరియర్లో ఆ మొత్తం డీటెయిల్స్ అనేది చూపిస్తాను అనమాట. కానీ ఫ్రెండ్స్, నేను ఆర్డర్ ట్రాక్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన వెంటనే మనకైతే స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాక్ ప్రెస్ చేయగానే మొత్తం ఎప్పుడు పే చేసాము, మనము షిప్పింగ్ ఛార్జెస్ ఎంత, ఆర్డర్ ఎప్పుడు చేసాము, మనకి ఎప్పుడు డెలివరీ అవుతుంది, టోటల్ ఎంత పే చేసామని మొత్తం చూపిస్తుంది. అప్లోడ్ అయిపోయింది, మనకు ప్రాసెసింగ్లో ఉంది. షిప్పింగ్ ఎప్పుడు అవుతుంది, డెలివరీ మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనము ఫోన్పే యాప్లోకి వెళ్దాం. మన క్యాష్ బ్యాక్ వచ్చిందో లేదో ఒకసారి మనం చూద్దాం. మీరు కూడా ఒకసారి చూడండి. నేను ఫోన్పే యాప్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, నేను అయితే అకౌంట్లోకి ప్రెస్ చేసి ఇక్కడ చూసారంటే మనకు ఇక్కడ ఫోన్ యాప్స్ ఉన్నాయి కదా, మీరు ట్రాన్సాక్షన్ వెళ్ళిన తర్వాత క్యాష్ బ్యాక్ రిసీవ్ 30 రూపీస్. మనం పే చేసింది 49 రూపీస్ పే చేసాం, వెంటనే మనకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు 19 రూపీస్కి ఈ మామ్స్ కిట్ అనేది ఫ్రీగా పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్టు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ నాకు రిసీవ్ అయిన వెంటనే మీకు అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తాను. అందుకని మీరు మా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్.